పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు రాత్రి గండిపడింది. ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గండిపడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం పెరిగింది. వాగు పరివాహక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నాగులేటి వాగు ఆనుకొని వీరుల తిరణాళ్ల నేపథ్యంలో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిలోకి నీరు చేరింది. మరోవైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 20 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ అధికారులు వెంటనే యంత్రాల సాయంతో గండి పూడ్చే పనులు చేపట్టారు. ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి పోస్తున్నప్పటికీ గండి పూడటం లేదు. బుగ్గవాగులో కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు వద్దే నీటిని నిలుపుదల చేయాల్సి ఉందని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు కట్టను ధ్వంసం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ కుడి కాలువ గండిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులను రాత్రి అప్రమత్తం చేశారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చుతున్నారని, ఆందోళన చెందవద్దని గ్రామస్తులకు సూచించారు. మధ్యాహ్నం కల్లా గండి పూడ్చివేత పూర్తి చేస్తామన్నారు. సమీప గ్రామాల్లోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. గండి పడటానికి గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సాగర్ కుడికాలువ కట్టకు గండి పడటంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేత పనులు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పవిత్ర, రాత్రి అర్ధరాత్రి సమయంలో పల్నాడు జిల్లా కారంపూడి సమీపంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కుడి కాలువ ఎస్కేప్ కెనాల్ కి అయితే గండి పడింది. ఈ గండి పడిన నేపథ్యంలో అక్కడి నుంచి నీరైతే పెద్ద స్థాయిలో కారంపూడిలో ఉన్నటువంటి నాగులేటి వాగుకు వస్తుంది. దీంతో నాగులేటి వాగు పరిసర ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున వరద నీరు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓ పక్క పల్నాటి వీరాల ఆరోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పండగ వాతావరణం ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ వరద ప్రవాహం నాగులేటి వాగు ఎక్కువ మొత్తంలో వస్తున్న నేపథ్యంలో ఆ నీరు కొంత ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆ కారంపూడి సమీపంలో ఉన్నటువంటి దాదాపు 10 నుంచి 20 గ్రామాల లోతట్టు ప్రాంతాలకు కూడా ఈ వరద నీరు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే రాత్రి అప్రమత్తమయ్యారు. ఆ గండిని పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రాత్రి అర్ధరాత్రి సమయంలో గండి పడడంతో అది వెంటనే స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆ గండిని పూడ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే రాత్రి సమయంలో ఎక్కువ పని ముందుకు సాగిన పక్షంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున యంత్రాలను తీసుకొచ్చి భారీ క్రేన్లతో ఇసుక తీసుకువచ్చి అదేవిధంగా ఇసుక బస్తాలు నింపి పెద్ద పెద్ద మట్టి రాళ్లతో ఆ గండిని అయితే పూడ్చే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి అయితే అది 30 వంతు గండి అయితే ఇప్పుడు పూర్తయింది. ఇంకో 1/2 వంతు గండి అయితే పూర్తి పరిస్థితి. అయితే దీని మీద స్థానిక అధికారులు అదేవిధంగా నాగార్జున సాగర్ కెనాల్ అధికారులు అయితే అందరూ కూడా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలకు అదే పరిసర గ్రామ అలా ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వరద నీరు వచ్చే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. ఆ వరద నీరు కిందకి వెళ్లకుండా కూడా చర్యలు అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ గండి పడిన పరిస్థితిపై ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వెంటనే స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన గండికి వచ్చాలని చెప్పి కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నానికి ఈ గండిని పూర్తిగా పూర్తి ఆ వరద ప్రవాహం అనేది కిందకి రాకుండా, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, పరిసర గ్రామాలకు కావచ్చు ఎలాంటి వరద ముప్పు ఉండకూడదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అధికారులకు పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన అయితే అధికారులు అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా అక్కడే ఉండి ఆ గండిని పూర్తి స్థాయిలో పూర్తి చేసి అటు తిరణాలకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు ఎలాంటి ఆటంకం, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా అయితే అధికారులు పూర్తి స్థాయిలో అక్కడే ఉండి పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు గండి అయితే మధ్యాహ్నానికి అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. దీని వల్ల ఈ గండి పట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎవరికి తలెత్తకుండా కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ కారణాలు, అసలు ఈ గండి ఎందుకు పడింది, ఎవరైనా కావాలని ఈ గండి కొట్టారా, లేకపోతే అనుకోకుండా కట్ట బలహీనంగా ఉండటం వల్ల గండి పడిందా అనే కోణంలో కూడా అటు అధికారులు దాని మీద కూడా దృష్టి సారించారు. మంత్రికి రామానాయుడు కూడా దీని మీద దృష్టి సారించి ఆ గండికి గల కారణాలు ఏంటి, ఎందుకు అలా జరిగింది, పూర్తి వివరాలు కూడా తనకు నివేదించాలని కూడా అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఈ గండిని పూర్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరద ముప్పు అటు లోతట్టు ప్రాంతాలకు కావచ్చు, లేకపోతే తిరునాళ్ళ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, గ్రామాలకు కావచ్చు చెందకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. పవిత్ర, ధన్యవాదాలు వీరాంజనేయులు.